మా యువకులందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి అవకాశాలు లభించేటట్లు కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా ప్రారంభిస్తుందని చాలా సంతోషకరమైన వాతావరణంలో ఉన్న విషయం అందరూ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో విషం చుక్క వేసినట్లు ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ ప్రారంభోత్సవం ద్వారా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి పట్ల జరుగుతున్న చర్చ మూలంగా కూటమి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే దుగ్ధతో దిగజారిన రాజకీయానికి ఒడిగడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొడ్డల పార్టీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ గొడ్డల పార్టీలో స్థానం సంపాదించాలన్నా, ఈ గొడ్డల పార్టీలో అవకాశాలు పొందాలన్నా, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలన్నా ఎవరైనా సరే, ఎంత మంచి కుటుంబానికి చెందిన యువకులైనా సరే, గతంలో ఎంత మంచి పేరున్న పెద్ద నాయకులైనా సరే, వాళ్ళు రౌడీయిజాన్ని పోషించాలి, చట్టాలని ఉల్లంఘించాలి, చట్టాలని చేతుల్లోకి తీసుకోవాలి, దౌర్జన్యాలు చేయాలి, ఈ గంజాయి మొక్కల్ని పెంచి పోషించాలి. అటువంటి వ్యక్తులకే ఆ పార్టీలో స్థానం లభిస్తుందని ఒక అభిప్రాయం చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ఆ పార్టీలో పెరిగిపోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. నేను చాలా బాధాకరం. భవిష్యత్తు తర రాజకీయ నాయకులు, యువకులు ఏ విధంగా తయారు కాబోతున్నారు, ఇటువంటి పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి నాయకులు చేస్తున్న ఈ దిగజారుడు రాజకీయాలు చూసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారో ఒకసారి ఆలోచన చేస్తే, ఏదో ఒక గొప్ప వ్యక్తి మరణించాడనో, లేతే ఒక పేదవాడికి అన్యాయం జరిగిందనో కాదు ఆయనకి అక్కడికి వెళ్తుంది. సాక్ష్యాల్ని చట్టవిరుద్ధంగా తారుమారు చేసి, ఒక పేద వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని, యువకుడిని తప్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తామంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒక పేద కుటుంబం గొర్రెల కాపరి అని పేరే కానీ కనీసం ఒక 5 గొర్రెలు కూడా సొంత గొర్రెలు లేని వ్యక్తి దానయ్య గారు. ఆ వ్యక్తిని యాక్సిడెంట్ ద్వారా కారు, మోటార్ సైకిల్లో గుద్దేసి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే, ఈరోజు ఎవరినైతే పరామర్శించడానికి వెళ్ళారో వృత్తిపరంగా ఒక డాక్టర్, ఆయన కనీసం యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదైనా ప్రాథమిక వైద్యం చేపిస్తే, ప్రథమ చికిత్స చేపిస్తే ఏమైనా బతుకుతాడనే ఆలోచన కూడా చేయకోకుండా నా కొడుకుని ఎలా తప్పించాలి అని ప్రయత్నం చేసి ఆ కొద్ది సమయంలోనే సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తే, మరి చూసిన వాళ్ళు కొంతమంది కానీ ఈ కెమెరా ద్వారా కానీ ఆ తప్పుని పట్టించి ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈరోజు ఆయన పరామర్శకి వెళ్ళారని చెప్పేసి మనవి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తుంటే అందరూ అనుకున్నారు, సోషల్ మీడియాలో గొర్రెల కాపర్ల సంఘాలు, యాదవ కులస్తులు, బీసీలు అందరూ కూడా ఆ పేదవాడికి అన్యాయం జరిగింది, ఆ పేదవాడి మరణం గురించి ఎవరు మాట్లాడతలేదు, అందరూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఎవరైతే ఆయన మరణానికి కారణమయ్యారో, ఆ దానయ్య మరణానికి కారణమయ్యాడో, ఆ పేదవాడి మరణానికి కారణమయ్యాడో ఆయన్ని పరామర్శించడానికి ఎవరు వెళ్ళట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియా అంతా కూడా కోడే కూస్తూ ఉంది.
బహుశా ఆ పేదవాడిని పరామర్శించి ఏదైనా సాయం చేస్తానికి వెళ్తాడేమో అనుకున్నాను నేను. కానీ ఆయన వెళ్ళింది ఆ దాన్నయ్యే మరణానికి కారణమైన వ్యక్తి అని చెప్పేసి ఆ వ్యక్తి కోసం పరామర్శ కోసం వెళ్తున్నాడని చెప్పేసి మనం చేస్తాను. మొన్న ఎక్కడ చూశాను నేను సాక్షి పేపర్లో మత్స్యకార వర్గానికి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి. రాష్ట్ర ప్రజలు బలహీన వర్గాలందరూ కూడా ఆలోచించాలి. అక్కడ గొర్రెల కాపరిని గుద్దాడా, లేకపోతే మత్స్యకారుని గుద్దాడా, లేతే కళ్ళు గీత కార్మికుని గుద్దాడా, నాయి బ్రాహ్మణుని గుద్దాడా అనేది ఎక్కడ సమస్య కాదు. అక్కడ ఎవరన్నా కూడా గుద్దితే చనిపోయేవాళ్ళు, ఆ యాక్సిడెంట్ చేస్తే చనిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ పేదవాడి ప్రాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇస్తున్న విలువ ఏమిటో ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా మనం చేస్తాను. నేను ఎంత ఆశ్చర్యకరం అంటే పేపర్లో చూసాం, ఆయన స్వంత సోదరి షర్మిల గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు, ఆమె అనారోగ్యంతో హాస్పిటల్లో ఆపరేషన్ ఏదో చేశారని చెప్పారు. కానీ చెల్లిని పలకరిస్తానికి పరామర్శిస్తానికి ఆయనకి మనసు రాలేదు. కానీ ఒక పేదవాడి మరణానికి కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి అక్కడ దాకా వెళ్ళారంటే ఒకసారి ఆలోచించాలి. ఈరోజు వెళ్ళటమే కాదు, అక్కడ పరిస్థితి ఏమిటి? ఇంకా 48 గంటల్లో ప్రధానమంత్రి గారు రాబోతా ఉన్నారు అక్కడికి. ప్రధానమంత్రి గారు వస్తూ ఉంటే ఆ ప్రాంతం ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారో కూడా ఆలోచించేయాలి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏ విధంగా నిబంధనలు లెక్క చేయకోకుండా, ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఆ నిబంధనల మూలంగా కొంత ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి సెక్యూరిటీ రీజన్స్తో. ఆ నిబంధనలు కూడా కాలరాసి ఆ నిబంధనలు కూడా తొక్కేసి ఆయన ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా ఎందుకు చేస్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఎంత ఘోరం అంటే సరే పరామర్శకి వెళ్ళాడో తప్ప ఉప్ప ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆ కార్యక్రమానికి సెక్యూరిటీ కాపాడటానికి నియమించబడ్డ ఒక మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఏ విధంగా దారుణంగా ఆ కార్యకర్తలందరూ కూడా, ఇంకా ఈ ఫోటోలో కంటే కూడా టీవీ విజువల్స్లో చూశాను నేను, ఆమె తనని తను రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్న చేతులన్నీ కూడా ఆ పిడిగుద్దులకో లేకపోతే వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని తప్పించుకుంటానికి చేతులు ఈ విధంగా నెత్తిపెట్టుకుని వంగి వంగి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. జనరల్గా సిఐ దగ్గరలో కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. అంటే ఈ నేర ప్రవృత్తికి అలవాలమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానిస్టేబుల్స్ని దూరం చేసేసి ఆ మహిళా సిఐని ఏకాకిని చేసి ఆ మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ విధంగా చట్టాలని తొంగలో తొక్కే పార్టీకి ప్రజాస్వామ్యంలో ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి ప్రధానమంత్రి గారు వస్తున్న పరిస్థితుల్లో సరే మామూలు పరిస్థితులు పక్కన పెడితే 48 గంటల్లోనూ మరి ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈయన ఏదైతే దారిలో వెళ్ళారో అక్కడే ప్రధానమంత్రి గారి సభ కూడా పరిసర ప్రాంతాల్లోనే ఉంది. అంటే ఎటువంటి నిబంధనలు ఉంటాయి? హయ్యెస్ట్ సెక్యూరిటీ కలిగించాల్సిన వ్యక్తి ఈ దేశంలో ప్రధానమంత్రి గారు. ఆయన కోసం సెక్యూరిటీ ఉంటే దానికోసం నిబంధనల ప్రకారం 8 వాహనాలకి అనుమతి ఇచ్చింది. ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ భేషజాలకెల్లా లేదా వాళ్ళు చేసినట్లు ప్రతిపక్షం యొక్క కార్యక్రమాల్ని తొక్కేయాలి అని చెప్పేసి అప్రజాస్వామికంగా ఆలోచించలే ఈ కూటమి ప్రభుత్వం. అయినా కూడా మీరు మీ కార్యక్రమం చేసుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చింది? 8 వాహనాలకి అనుమతి ఇచ్చారు. ప్రధాని రాక నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వాల. రహదారులను దిగ్బంధించరాదు, మీరు వెళ్ళొచ్చు కానీ ఏ రహదారిని కూడా ఆపకూడదు, అంటే మిగతా ట్రాఫిక్కి అడ్డం కలిగించకూడదు. వాహనాలపై వేలాడుతూ రోడ్లపై గుమ్మికూడకూడదు. ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించకూడదు. పోలీసుల సూచనలు పాటించి యాత్ర చేయాలి. దీంట్లో ఏమైనా తప్పు ఉందా అండి? మామూలు పరిస్థితుల కంటే కూడా ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంత ప్రిస్టేజ్ కలిగించే ప్రాజెక్టు ఇనాగ్రేషన్కి వస్తుంటే ఈ విధంగా చేయటం కరెక్టా అని చెప్పేసి మనం చేస్తాను. పోలీసులు కూడా
కొట్టే పరిస్థితి వచ్చిందంటే మరి ఏ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో నేను ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మరి మనవి చేస్తాను. ఏదేమైనా కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను కల్పించి మరి ఈ రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తు కలిగించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వెళ్ళే యువత తల్లిదండ్రులు అందరూ కూడా మదన పడుతూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న వాతావరణానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మా పిల్లలు ఎటువంటి తప్పుదారిలో నడుస్తారో అని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రులు అందరూ కూడా భయపడుతున్నారు ఆ పార్టీ కార్యక్రమాలకు వెళ్ళే యువకులు తల్లిదండ్రులు అందరూ కూడా. కాబట్టి ఇటువంటి దిగజారు రాజకీయాల్ని మానుకోవాలని చెప్పేసి నేను మరి వైఎస్ఆర్సీపీకి నేను గట్టిగా తెలియజేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇది మనం చిన్నప్పుడు చూసాం, ఇది మహాభారతంలో మరి దుశ్శాసన పర్వం అని చెప్పేసి ఏ విధంగా మహిళని మరి కించపరిచి మహిళల్ని మరి ఆ రోజు దుర్యోధనుడు ఆ కౌరవులు ఏ విధంగా చేశారో ఈరోజు మరి ఆ వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో కూడా ఒక మహిళ పైన ఈ దుశ్శాసన పర్వం చేశారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరీ ఆటవికంగా మహిళని కూడా చూడుకోకుండా ఆఖరికి ఒక ప్రముఖ నాయకుడు కుమారుడు రామ్ మనోహర్ కూడా మరి ఆ మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యం చేశాడంటే ఆ మహిళా ఎస్ఐని మహిళలంటే కూడా గౌరవం లేదు వీళ్ళకి. ఎస్ఐ సిఐ పక్కన పెడితే మహిళలంటే కూడా గౌరవం లేదని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనిని ప్రజలందరూ కూడా చట్టాలని గౌరవించే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి పౌరుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న కార్యక్రమాల పట్ల మరి దీన్ని ఖండించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. ఏ విధంగా మహిళా ఎస్ఐని దౌర్జన్యం చేస్తున్నారో మహిళ తనని తాను కాపాడటానికి ఏ విధంగా ప్రయత్నం చేసుకుంటుందో ఒక్కసారి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితిని వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారంటే ఎటువంటి పార్టీ కూడా ఒకసారి ఆలోచించేయాలి. ఈ పోలీసు ఒక మహిళా ఎస్ఐ మీద ఎవరైతే ఇటువంటి దౌర్జన్యపూరిత చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా నేను తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరామర్శల పేరుతో ఒకసాటేమో రఫ్రఫలాడిస్తాం, లేకపోతే తొక్కేస్తాం, లేకపోతే ఇటువంటి దుశ్శాసన పర్వాలు అసలు ఆయన ఎందుకు చేస్తున్నారో కూడా ఈ యాత్రలో ఈ పరామర్శ పేరు మీద ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారేమో, ఆ భయంతో భయపెట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకి తావు లేదు. ఇటువంటి ఎంతమంది వచ్చినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు గట్టిగా సరైన బుద్ధి చెప్పగలరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. మాకు ఎటువంటి వివక్ష కానీ లేకపోతే రాజకీయ కారణాలతో కానీ పనిచేయదు. చట్టాన్ని గౌరవించే పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. ఎవరైతే ఈ దౌర్జన్యపూరిత కార్యక్రమాలు చేశారో బ్యారికేడ్లని తోసేస్తాం, లేకపోతే బ్యారికేడ్ని తొలగించి దూకేసి మరి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పనులు చేశారో, ఎవరైతే దుశ్శాసన పర్వాన్ని సృష్టించి మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యం చేశారో వాళ్ళందరి మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకోబడతాయి.